ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి ముందు టీమిండియాలో కీలక నియామకం జరిగింది. సోహం దేశాయ్ స్థానంలో టీమిండియా నూతన స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆండ్రియన్ లేరాక్స్ నియమితుడయ్యాడు. ఆండ్రియన్ గతంలో కూడా భారత్ జట్టుకు సేవలందించారు. ఆండ్రియన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు. క్రికెటేతర ట్రైనింగ్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను పెంపొందించడమే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ విధి. ఈ విధిలో ఆండ్రియన్ నిష్ణాతుడు. క్వాలిఫైడ్ స్పోర్ట్స్ సైంటిస్ట్గా ఆండ్రియన్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రస్తుతం లార్డ్స్లో ఉన్న టీమిండియాతో ఆండ్రియన్ జతకట్టాడని బీసీసీఐ తెలియజేసింది. అతని పర్యవేక్షణలో టీమిండియా అత్యంత కఠినమైన హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ తీసుకుంటుంది. 2002 నార్త్ వెస్ట్ ట్రోఫీలో టీమిండియా విజయంలో ఆండ్రియన్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అతను 2003 నుండి 2007 వరకు సౌత్ ఆఫ్రికా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్గా పనిచేశాడు. ఆండ్రియన్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2019 వరకు కేకేఆర్తో, ఆ తర్వాత పంజాబ్తో పనిచేశాడు. ఇప్పుడు 22 ఏళ్ల విరామం తర్వాత కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్కు ముందు మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే లండన్లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.